హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనకి శాంసంగ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది ఫ్రీజర్ బాక్స్ అనేది హోల్ పడింది అనమాట. అంటే కన్నం చేస్తారనమాట ఫ్రీజర్ బాక్స్. దానివల్ల ఏమంటే గ్యాస్ అనేది లీక్ అయిపోయి ఆయిల్ ద్వారా అలా వచ్చేసింది అనమాట. మనం ఇప్పుడైతే ఫ్రీజర్ బాక్స్ అయితే మార్చుకుందాం. చూస్తున్నారు కదా, ఫ్రీజర్ బాక్స్కి మనకి కట్ చేసి క్యాబ్లరీ ఉన్న దానికి 1/4 పైప్ అనేది రిమూవ్ చేసాము. అదే ప్లేస్లోనే మనం కొత్త పైప్ అనేది 1/4 క్యాబ్లరీ అనేది వేసుకొని సపరేట్ హోల్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, సపరేట్ హోల్ వెళ్ళి అవన్నీ మూవ్ చేసామన్నమాట. అలాగే ఫ్రీజర్ బాక్స్ మార్చిన తర్వాత మనకి కంప్రెషర్ అనేది ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, కొత్త కంప్రెసర్ అయితే తెచ్చాము, వేరే కంపెనీది ఎల్జీ. అలాగే శాంసంగ్ కంప్రెసర్ అనేది మార్చవలసి వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం కొత్త కంప్రెసర్ ఎందుకు వేసామంటే పాత కంప్రెసర్లోకి వాటర్ అనేది లాగేసింది అనమాట. అంటే ఫ్రీజర్ బాక్స్లోనే రన్ అవుతుంది కదా మెషిన్, రన్ అవ్వడం వల్ల వాటర్ లాగేయడం వల్ల వాటర్ అందులోకి వెళ్ళి వైండింగ్ షార్ట్ అయిపోయింది అనమాట, ఓవర్ హీట్ ఎక్కి. ఇప్పుడైతే మనం కంప్రెసర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా అన్ని పైపులు వెల్డింగ్ అనేది చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, కంప్రెసర్ అనేది వెల్డింగ్ చేసి ప్రతిదీ కూడా మళ్ళీ లీకేజ్ రాకుండా ప్రతిదీ సెట్ చేసుకున్నాము. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దానికి మనం వ్యాక్యూమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కంప్రెసర్ ఫిక్స్ చేసిన తర్వాత మనం ఒకసారి ఫ్లషింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఎక్కడైనా డస్ట్ గట్టు ఉండిపోతే దానికి క్యాబ్లరీలో జామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఫ్లషింగ్ అయిన తర్వాత నేను వ్యాక్యూమ్ అనేది చేసుకున్నాను అనమాట. ప్రాపర్గా ఒక 1/2 అవర్ అనేది వ్యాక్యూమ్ అనేది చేసుకోవాలి. ఇలా వ్యాక్యూమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఎక్కించినప్పుడు కూలింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే చూస్తున్నాము -30 ఆ రేంజ్లోనే మనం వ్యాక్యూమ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఎక్కిద్దాం స్లోగా, కొంచెంగా గ్యాస్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి బ్యాక్ ప్రెషర్ అనేది 10-15 రేషియోలోనే నేను సెట్ చేశాను. బ్యాక్ ప్రెషర్ అనేది అంతే ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకి కూలింగ్ అనేది సఫిషియెంట్గా రన్ అవుతూ ఎక్కువ కరెంటు బిల్ రాకుండా, ప్లస్ ఏంటంటే అందులోనూ ఫ్రిడ్జ్లోని ప్రతి ఐటము పాడవకుండా ఉంటుంది అనమాట. యాంపేర్ కూడా చాలా తక్కువ యాంపేర్ అనేది వస్తుంది. చూస్తున్నాడు 5-6 యాంపేర్ మీద రన్ అవుతుంది అనమాట. ఇలా రన్ అవడం వల్ల తక్కువ కరెంటు బిల్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి బాగా కూలింగ్ అనేది ఎక్కువ కూలింగ్ అనేది వస్తుంది అనమాట. ఐస్ ఫార్మేషన్ కూడా అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఐస్ అనేది ఎలా ఫామ్ అవుతుందో. ఐస్ ఫామ్ అవడం వల్ల మనకి కూలింగ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట.